టాలీవుడ్ స్టార్ హీరో మన పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా ఉండడంతో అప్పుడప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కనబడుతూ ఉంటారు. బ్రో సినిమాతో దాదాపు 2 సంవత్సరాల పైనే అవుతోంది ఆయన తెలుగు ఇండస్ట్రీకి నటించి. దీంతో ఆయన కమిట్ అయిన సినిమాలు కూడా పక్కన పెట్టిన విషయం తెలిసిందే. గత 10 సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో ఆయన సినిమాలో నటించడం చాలా తక్కువైంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో చెందుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే హరిహర వీరమల్లు షూటింగ్ని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు వచ్చే నెల అంటే జూన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు రచ్చ చేయనున్నారు థియేటర్ల దగ్గర. మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని డైరెక్టర్లు అనుకుంటూ ఉండగా తాజాగా డైరెక్టర్ సుకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో ఒక మల్టీ స్టారర్ సినిమా తీయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే సినిమాలో నటించాలని నాకు చాలా రోజుల నుంచి ఒక కథ కూడా సిద్ధం చేశా. ఇది కానీ నిజమైతే అదిరిపోయే మాస్ కథ మేము ముందరకు తీసుకొస్తా. ఆ రోజు పానీ రికార్డ్స్ బదులవుతాయి అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట డైరెక్టర్ సుకుమార్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తూనే సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే హరిహర వీరమల్లు షూటింగ్ని కంప్లీట్ చేయగా ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించనున్న విషయం మనకందరికీ తెలుసు.